ఏపీలో కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుగా రూపొందుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి అడుగులు శరవేగంగా పడుతున్నాయి. ఎయిర్పోర్ట్ ప్రారంభించేందుకు సన్నాహాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర భవనాలు, రహదారుల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. విమానాశ్రయాన్ని జూలై 5, 8 లేదా ఆగస్టు 17, 19వ తేదీలలో ఏదో ఒక రోజున ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లుగా చెప్పారు. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఆ రోజులలో మంచి రోజు చూసి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ పనులను పరిశీలించారు. 2014లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. గత ప్రభుత్వ కాలంలో పనులు మందగించాయని మంత్రి జనార్దన్ రెడ్డి విమర్శించారు. ఏం చెప్పారు? ఇక్కడ ఎయిర్పోర్ట్ కడుతున్నప్పుడు ఎయిర్ బస్సు కూడా రాని ప్రాంతానికి, ఎర్ర బస్సు కూడా రాని ప్రాంతానికి ఎయిర్ బస్ ఎందుకు అని కామెంట్ చేశారు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఆ క్రెడిట్ మాకే వస్తుంది, మేమే చేశాము అని ఒకసారి మాట్లాడతాడు. అవసరమైతే కేసులు కూడా వేస్తాను, ఎయిర్పోర్ట్ ఆపేందుకు గట్టిగా నిలబడతామని సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్పిన వీడియోలు కూడా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. అంటే ఏ పని చేసినా ఎక్కడ ఎవరికి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందంటే అసత్యాలు చెప్పడం తప్ప, ఏ యొక్క అసత్యాలు చెప్పడము, ప్రజలను పప్పుదొప్ప పట్టించడమే పద్ధతిగా పెట్టుకున్నాడు. ఆ రోజు వైసీపీ అధికారంలోకి వస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం సేకరించిన భూములు ప్రాజెక్టు కానీ నిస్సిగ్గుగా జగన్ ఆ రోజు మాట్లాడారు. ఇవన్నీ కూడా మేము వెనక్కి తీసుకుంటామని చెప్పి ఈ రోజేమో మేమే కంప్లీట్ చేశాము. మేము కంప్లీట్ చేసిన తర్వాత మీరు వచ్చేదో నాకు చేస్తామంటున్నారు. ప్రతి కార్యక్రమాన్ని తీసుకోండి. ఎగ్జాంపుల్ చెప్తాను. మేము కర్నూలు ఎయిర్పోర్ట్ మేము ఏదైతే ఉందో ఆ ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ చేసి ఫ్లైట్ ల్యాండ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ కూడా వచ్చి అతను చేసినాడని చెప్పి కర్నూలు ఎయిర్పోర్ట్ అంటాడు. వాళ్ళ తండ్రి విగ్రహాన్ని పెట్టుకుంటాడు.